వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే పచ్చి జీడిపప్పు కర్రీ అయితే చేస్తున్నాం. ప్రాసెస్ మొత్తం కావాలంటే లాస్ట్ వరకు చూడండి. ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ పోయండి. ఆయిల్ హీట్ ఎక్కాక మెంతుపిండి, పసుపు, ఇంగువ, పచ్చిమిర్చి, తాలింపు గింజలు వేయండి. ఏగిపోయాక ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత టమాటో వేయండి. టమాటో లేకపోతే చింత చిగురు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అవి కూడా మగ్గిపోయాక ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే వేసుకోండి. ఒకసారి తిప్పుకున్నాక పచ్చి జీడిపప్పు వేయండి. తర్వాత ఒక 10 మినిట్స్ దాకా మూత పెట్టుకొని తర్వాత వాటర్ పోయండి. హాఫ్ అన్ అవర్ పట్టిద్ది కర్రీ ఉడకటానికి అయితే, పచ్చిది కాబట్టి జీడిపప్పు. నాకు ఇంకైతే కర్రీ అయితే ఉడికిపోయింది. ఇంకా టేస్ట్ చేయండి, ఉప్పు కారం అన్నీ సరిపోయాయా, సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకోండి. ఇంకా మా ఇంట్లో వెరైటీస్ అయితే చింత చిగురు పప్పు, జీడిపప్పు కర్రీ. మీ ఇంట్లో వెరైటీస్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.